ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గురుకులాల్లో కనీస వసతులు కరువయ్యాయి. వైసీపీ ప్రభుత్వం నిర్వహణను గాలి కొదిలేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదుల కొరత, దోమలతో అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు నగరంలో దర్గామిట్టలో ఉన్న బాలికల గురుకుల పాఠశాల ఇది. ఈ గురుకుల పాఠశాలలో ఇది దాదాపు 206 మంది బాలికలు ఉన్నారు. వీరికి కేవలం 8 గదులు మాత్రమే ఉన్నాయి. మరో 8 గదులు వీరికి భోజనాలకు సంబంధించి హాస్టల్గా వినియోగిస్తున్నారు. ఇంత చిన్న స్థలంలోనే ఈ తక్కువ గదుల్లోనే వీరు చదువుకోవడం, ఇక్కడే భోజనాలు చేయడం కూడా తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని వర్షాల సమయంలో కొంత పారిశుధ్యం కూడా మెరుగుపరచడానికి తీవ్ర అవస్థలు పడుతున్న ఉంది. ఒకే చోట తిని ఒకే చోట పడుకోవడం కూడా అనారోగ్యానికి లోనవుతున్న పరిస్థితి ఉంది. ఈ గురుకుల పాఠశాల సంబంధించి విద్యార్థులకు విశాలమైన హాస్టల్ గదులు ఏర్పాటు చేయాలని, స్థలం కేటాయించాలని గత కొన్ని సంవత్సరాలుగా వీరు 5 ఎకరాల స్థలం కావాలని చెప్పి కోరుతున్నప్పటికీ ఇప్పటికి కూడా వీరి సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా మా సమస్య పరిష్కరించాలని ఇక్కడ విద్యార్థులను కోరుతున్నాం. ఒకసారి విద్యార్థులు వారి సమస్యలను అడిగి తెలుసుకుందాం. స్థలం పడుకోవడానికి సరిపోదు సార్. వర్షం పడినప్పుడు ఒక్కటే సార్ ప్రాబ్లం. ఎందుకంటే బయట వరండా తడిసిపోవడం వల్ల చాలా మంది బయట పడుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. అందువల్ల రూమ్స్లో చాలా మంది పడుకుంటారు కాబట్టి అడ్జస్ట్ చేసుకొని పడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్లేసులు సరిపోదు సార్. అంటే చాలా మంది చేరతలేదు సార్. దానికి ప్లేసులు అంత కావాలి సార్. స్థలం లేక అంత ఇబ్బంది అట్ట పడుతున్నాం సార్. ఇక్కడ మాకు పడుకునేకి ప్లేస్ లేదు సార్. ఎంతో మంది న్యూ జాయినింగ్ కోసం చేరుతున్నారు సార్. వాళ్ళకి ప్లేస్లో ప్రాబ్లం వస్తుంది సార్. నైట్ అప్పుడు పెట్రోల్ మీద అట్లా పడుకుంటారు సార్. సార్ రేకుల పైన బొక్కలు పడి ఉన్నాయి సార్. వాటర్ ఎక్కువ వస్తున్నాయి సార్. ఫుడ్ రెడీ ఇవ్వలేదు సార్. అక్కడ గుడ్లు ఎక్కడంటే అక్కడ పడిపోయి ఉన్నాయి సార్. రూమ్ అంతా బాగా క్లీన్ చేయట్లేదు సార్. దోమతారు లేవు సార్. దోమలు కొడతాయి సార్. రేకుల పైన సెగ సార్. చెత్త అంతా పక్క వాసన వస్తుంది సార్ పైకి. దోమలు అయితే వర్షం పడినప్పుడు అయితే కొంచెం వస్తుంటాయి. అప్పుడప్పుడు పోయిన సంవత్సరం అయితే దోమ మందు కొట్టేవాళ్ళు, ఇప్పుడు కొట్టలేదు. దోమలు కూడా పోయిన సంవత్సరం అయితే దోమలు కొట్టి డెంగ్యూలు కూడా వచ్చాయి. ఇక్కడ దోమల మందు కొడితే బాగుంటుంది. గొల్లమిడి దగ్గర మాకు అక్కడ కట్టిస్తా అన్నారు, కానీ అది ప్రతి సంవత్సరం అలాగే పోస్ట్ పోన్ అవుతా ఉంది. మమ్మల్ని అక్కడ మారిస్తే మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. చదువుకోవడానికి కూడా మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది. ఇక్కడెక్కడే బట్టలు అన్నీ ఇక్కడెక్కడే ఉండేకి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే అందరికీ స్ట్రెంత్ ఎక్కువ అయిపోయేకి నా బాత్రూమ్స్కి ఇబ్బంది అయిపోయి నా బాత్రూమ్ కూడా కడిగేదానికి వర్కర్స్ కూడా ఎక్కువ లేరు. బాత్రూమ్లు అయితే వాసన వస్తాయి సార్. అక్కడ గోడ పడిపోయింది, కట్టిలేదు సార్. అది కరెంటు ప్రాబ్లం అయితే ఎక్కువ సార్. వర్షం పడినప్పుడల్లా కరెంటు పెరుగుతూ ఉంటుంది సార్. 205 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ డోర్ మ్యాట్స్ అవన్నీ తక్కువగా ఉన్నాయి. రూమ్స్ అన్నీ వర్షాకాలం అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అంటే ఇక్కడే తినడం వల్ల, ఇక్కడే పడుకోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రూమ్స్ అనేటివి కొంచెం ఉంటే బాగుంటుందని. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ట్రైబల్ పిల్లలు ఉంటారు. సో రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చదువుకోవడానికి కానీ అన్ని రూమ్స్ ఇవే. చదువుకోవడానికి క్లాస్ రూమ్స్ అన్నీ అవే, పడుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ. ఈ గురుకుల పాఠశాల తీసుకోండి, ఏపీ ట్రైబల్స్ సంబంధించి దీంట్లో దాదాపు 230 పైగా విద్యార్థులు ఉన్నారు. కానీ దీని కెపాసిటీ 200 మాత్రమే. కానీ ఎక్కువ మంది ఇక్కడ చేరడానికి అవకాశం ఉంది. కానీ దీనికి హాస్టల్ ఫెసిలిటీ అంటే దీని యొక్క గ్రౌండ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఓన్ గ్రౌండ్గా నుండి దానికి ఓన్ బిల్డింగ్గా ఉంటే ఇక్కడ దాదాపు 400 నుంచి 500 మంది చేరే అవకాశం ఉంటుంది. గత వైకాపా ప్రభుత్వంలో ఈ గురుకులాల పట్ల నిర్లక్ష్యం వహించడంతో సమస్యలు 5 ఏళ్లుగా అట్లాగే కొనసాగుతూ ఉన్నాయని చెప్పి కూడా వీరందరూ కూడా చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.